శ్రోతలందరికీ నమస్కారం. శ్యామ్ కుమార్ చాగల్ గారు రచించినటువంటి ఒక మంచి కథని విందామండి. ఆటో రిక్షా నుండి కిందకు దిగింది కావేరి. ఎవరి బ్యాగు వాళ్ళు తీసుకోండి అని చెప్పింది తన ముగ్గురి పిల్లలకు. అందరికంటే పెద్దవాడు రాము సూట్ కేసు తీసుకొని దిగాడు. చిన్నవాళ్ళు ఇద్దరు చెరొక సంచి తీసుకొని సంతోషంతో దిగి పెద్దమ్మ ఇంటిని చూశారు. ఆటో వాడి దగ్గర మిగిలిన చిల్లర తీసుకొని అక్క ఇంటిలోకి అడుగుపెట్టింది కావేరి. గుమ్మం దగ్గరే ఎదురొచ్చిన శాంత కావేరిని చూసి గట్టిగా ఆప్యాయంగా కౌగిలించుకుంది. అక్క ప్రేమాభిమానాలకు కావేరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతలోనే తమాయించుకున్న శాంత, పైన 2వ గది మీకే, వెళ్ళి సామానులు పెట్టి స్నానాలు చేసి భోజనం చెయ్యండి. పిల్లలు పొద్దటి నుండి ఏమైనా తిన్నారా లేదా అని కావేరిని అడిగి వెనక్కి తిరిగి, ఏ ఉమా, ఇదిగో ముందు వీళ్లకు కాఫీలు ఇవ్వు అని పురమాయించింది అక్కడున్న పెద్ద కూతురుకు. రాము వెళ్ళి పెద్దమ్మ కాళ్లకు ప్రణామాలు చేశాడు. తమ్ములకు కూడా చెయ్యమని సైగ చేశాడు. అది చూసి తెగ ముచ్చట పడిపోయింది శాంత. అప్పుడే బయటికి వచ్చిన సుందరి, రాము చాలా ఎత్తు పెరిగిపోయాడే, కాలేజీలో చేరిపోయాడా అంది. నమస్కారం అత్తయ్య అన్నాడు రాము. సుందరి శాంతకు వరసకు మరదలు. మంచి ఆర్థిక స్తోమత కలిగి డబ్బుతో వచ్చిన పొగరు, భేషజాలు ఉన్న యువతి. ఎప్పుడూ అందరి దగ్గర డాబు దర్పం చూపిస్తూ ఉంటుంది. శాంత 2వ కొడుకు పెళ్లికి వారం ముందుగా రమ్మని చెల్లెలు కావేరికి దారి ఖర్చులకు కూడా డబ్బులు పంపించి రప్పించుకుంది. తల్లి తండ్రి చిన్నప్పుడే కాలం చేసిన తర్వాత ముగ్గురు అక్క చెల్లెళ్ళకి పెద్ద దిక్కు శాంత. చిన్న చెల్లెలు కావేరికి ఎప్పుడూ కాస్తో కూస్తో ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది శాంత. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొని ఉంది. పెళ్లి పనులు మొదలయ్యాయి, కానీ ఇంకా దూరపు చుట్టాలెవరూ రాలేదు. శాంతకు 6 కొడుకులు. వారందరూ రాము రాగానే ప్రేమగా వెంటేసుకొని ఆటలకు బయటకు తీసుకెళ్ళిపోయారు. ఇలా శుభకార్యాలకు వచ్చినప్పుడల్లా కావేరిని, పిల్లలను చాలా ప్రేమగా చూసుకోవడమే కాకుండా వారందరికీ సంవత్సరానికి సరిపడే దుస్తులు కొత్తవి పాతవి ఇచ్చి పంపుతుంది. ఈ కారణంతో శాంత పెద్దమ్మ నుండి పిలుపు రాగానే ఎగిరి గంతేసి బయలుదేరారు కావేరి పిల్లలు. ఎప్పటిలాగే తన పిల్లలతో సమానంగా కావేరి పిల్లలకు పెళ్లి బట్టలు కొని ఉంచింది శాంత. కావేరి భర్తకున్న చిన్న ఉద్యోగం మూలాన అందరిలోకి కావేరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. ఇద్దరి అక్క చెల్లెళ్ళ ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్య పడసాగింది సుందరి. కావేరి పిల్లలు కష్టపడే మనస్తత్వం ఉండడంతో పెళ్లి పనుల్లో చురుకుగా తిరుగుతూ ఉన్నారు. అది గమనించి, నీకు నీ పిల్లలే మంచి భవిష్యత్తునిస్తారు. అందరూ బాగా చదువుతున్నారు, బుద్ధిమంతులు. వారు కాస్త పెద్దయ్యారంటే నీ కష్టాలు తీరిపోతాయి అంది 2వ అక్కయ్య దేవి కావేరిని ఓదారుస్తూ. అంతా దేవుడి దయ అంది కావేరి తల పైకెత్తి చేతులతో దేవుడికి మొక్కుతూ. సరే పద, కళ్యాణ మండపం దగ్గరకు వెళ్ళొద్దాం అంటూ వెంట తీసుకొని వెళ్ళింది దేవి. శాంత భర్త వ్యాపారంలో మంచి ఎత్తుకి ఎదగడంతో వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు. వివాహం జరిగిన మరుసటి రోజు అందరూ ఇంటికి వచ్చి సర్దుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. అంతా సవ్యంగా జరిగిందని శాంత చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఇంట్లో బీరువాలో అన్నీ సర్దుతుంటే తన బంగారు నగ ఒకటి తక్కువగా ఉన్నట్లు అనిపించి సరిచూసుకోసాగింది. అన్నీ లెక్కేసుకుంటే ఒక గొలుసు తక్కువగా ఉందని తేలిపోయింది. శాంత గుండెలు కొట్టుకోసాగాయి. ఎవరైనా చూసారా అని అడిగితే పెళ్లి ఇంట్లో గొడవలు అవుతాయి, పోయిందని మామూలుగా చెప్పినా సరే చుట్టాలందరూ దాన్ని అవమానంగా భావిస్తారు. ఏం చేయాలో తెలియక మొదట చెల్లెళ్ళని పిలిచి చెప్పింది. వాళ్లకు కూడా ఏమీ తోచలేదు. కావేరి అందరిలోకి ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నందుకు కావేరి మనసులో కాస్త భయం పట్టుకుంది. కాసేపటికి తేరుకొని మరదలు సుందరిని పిలిచి ఈ విషయం చెప్పింది శాంత. అది విని, నువ్వేమీ కంగారు పడకు, నీ గదిలోకి వచ్చిన వారు కొందరే, అదెక్కడికి పోదు.
ఇంట్లో దొంగలే తీసుంటారు అంది సుందరి గుసగుసగా. మరేం చేద్దాం, మీ అన్నయ్యకు తెలిస్తే నన్ను వాయించేస్తారు అంది భయంగా. చుట్టూ చూసింది సుందరి. గదిలో ఎవరూ లేరని నిర్ధారించుకొని మెల్లిగా అంది. ఏం చెయ్యాలో తర్వాత నే చెబుతాను, నువ్వు మాత్రం ఏమీ జరగనట్లుగా ఉండు. అందరినీ నమ్ముతావు కదా, నువ్వొట్టి పిచ్చి మొహం. నీ ఆస్తి డబ్బులు చూసి అందరూ ప్రేమ కురిపించేవారే అని సలహా ఇచ్చింది. అది విని శాంత మనసంతా కకావికలమైపోయింది. సరే అని పూజ గదిలోకి వెళ్ళిపోయింది శాంత. గంటలోగా అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. కానీ ఎవరూ మాట్లాడలేదు. అందరూ గుంభనంగా ఉండిపోయారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక చుట్టాలందరూ కలిసి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కొండకి వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నారు. అది విని పిల్లలందరూ సంతోషంతో చిందులు వేశారు. అందరికీ సరిపడా చిరుతిళ్ళు తీసుకొని బయలుదేరారు. అందరూ బయటకు వెళ్ళే సమయానికి నాకు కాస్త పని ఉంది, మీరెళ్ళండి అని ఆగిపోయింది శాంత. అలాగైతే నేను వెళ్ళను, పైగా నాకు కాస్త మోకాళ్ళు నొప్పిగా కూడా ఉన్నాయి అంది కూర్చొని మోకాళ్ళు నొక్కుంటూ సుందరి. మీరందరూ పెళ్లి కూతురితో కలిసి వెళ్ళిరండి అని చెప్పి అందరినీ పంపించింది శాంత. అందరూ చాలా సంతోషంగా కొండ ఎక్కి దేవుడి దర్శనం చేసుకొని చాలాసేపు అక్కడే గడిపి ప్రసాదాలు తిని కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని తర్వాత ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలైన తర్వాత పడుకోవడానికి ఎవరికి కేటాయించిన గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. కావేరి పిల్లలతో కలిసి పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది. అక్కడ తన పెట్టే సామానులు చూసి నివ్వెరపోయింది కావేరి. రాము, ఇలా చూడరా అని పెట్టెలు సూట్ కేసులు చూపించింది కావేరి. ఏమైందమ్మా అన్నాడు రాము వాటిని చూసి అర్థం కాక. మన పెట్టెలు తీసి చూశారు, బట్టలన్నీ చిందరవందర చేశారు అంది ఆదుర్దాగా. ఎందుకని కంగారుగా అడిగాడు రాము. కొడుకు ప్రశ్న విని కాసేపు తల వంచుకొని ఆలోచించి అంది. బహుశా పోయిన నగ కొరకు వెతికినట్లున్నారు, మన పైన అనుమానం ఉన్నట్టుంది అంది అవమానంతో కూడిన బాధతో. మన మీదెందుకు అన్నాడు రాము. మనసును మెలిపెట్టిన బాధ కలిగింది రాముకి. మనం బీదవాళ్ళం కదరా, లేని వాళ్ళను చూస్తే అందరికీ తేలికే అంది దుఃఖంతో గుండెలు బరువెక్కి. అమ్మా, ఇంకోసారి మనం ఇక్కడికి రావద్దు, రేపే వెళ్ళిపోదాం అన్నాడు. రాము మొహంలో నిస్సహాయతతో కూడిన ఉక్రోషం కనబడుతూ ఉంది. అది చూసి మనం కోపం తెచ్చుకోవద్దురా చిన్న, పేదవాడి కోపం పెదవికి చేటు. మనకు పెద్దమ్మ అన్నింట సహాయం చేస్తూ ఉంటుంది, మనం లేని వాళ్ళమని అందరికీ అలుసు. ఎవరి పాపం వాళ్ళది, నిజం నిలకడ మీద బయటకు వస్తుంది అని నిట్టూర్చి బయటకు వచ్చే కంటి నీరును బలవంతంగా ఆపుకుంది. వారం నుండి ఉన్న సంతోషం ఆవిరైపోయింది కావేరికి. జీవితంలో బాగా పైకి వచ్చి వీళ్ళందరికంటే గొప్పవాడిని కావాలి అని ఆ రాత్రి మళ్ళీ స్థిరంగా కసిగా నిశ్చయించుకున్నాడు రాము. కావేరి, రాము ఆ రాత్రి చీకట్లో చాలాసేపు నిశ్శబ్దంగా ఏడుస్తూ పడుకున్నారు. మరుసటి ఉదయం అందరూ తిరుగు ప్రయాణాలకు సిద్ధం కాసాగారు. అక్క, నేను కూడా బయలుదేరుతానే అడిగింది కావేరి. చెల్లెలి వైపు బాధగా చూసి, ఉండవే మరికొన్నాళ్ళు, నీకేంటి తొందర అంది శాంత. మరింకా ఏమీ మాట్లాడకుండా కొడుకును చూసింది కావేరి. ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు రాము. చుట్టాలందరూ ఉదయం టిఫిన్లు చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోవటం చేశారు. వెళ్ళే వాళ్లకు మిగిలిన అందరూ బయటకు వచ్చి రిక్షా ఎక్కించి వీడ్కోలు చెప్పి లోపలికి రావటం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత సుందరి కూడా బయలుదేరింది. సుందరిని రైల్వే స్టేషన్లో దింపడానికి జీప్ తెప్పించింది శాంత. పిల్లలు కొందరు చిన్న బ్యాగులు మోసుకొని జీప్లో పెట్టసాగారు. సుందరికి వీడ్కోలు చెప్పడానికి అందరూ బయటకు వీధిలోకి వచ్చేశారు. పని పిల్లవాడు సుందరి చేతిలో నుండి పెద్ద సూట్ కేసు తీసుకొని పైకి లేపి జీప్లో పెట్టే సమయానికి సరిగ్గా అతడి చేతిలోంచి అది జారి కింద పడి ఆ దెబ్బకు సూట్ కేసు మూత తెరుచుకొని చీరలు బట్టలన్నీ
కింద మట్టిలో పడిపోయాయి. అక్కడ పడ్డ బట్టల వైపు చూసి చుట్టాలందరూ అవాక్కయ్యారు. శాంత కూడా తన కళ్ళను నమ్మలేకపోయింది. చీరల మధ్యలో అందంగా మెలికలు తిరిగి తలతల మెరుస్తూ ఉంది శాంత గొలుసు. ఇదిక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అంది సుందరి. ఆమె మొహంలో రక్తం చుక్క లేకుండా పాలిపోయింది. శాంత వెళ్ళి ఆ గొలుసు చేతిలో తీసుకొని, సరేలే నువ్వు బయలుదేరు, మొహంలో హావభావాలేవీ చూపకుండా జాగ్రత్తగా అంది. జీప్ వెళ్ళిపోగానే పక్కనే ఉన్న చెల్లెలు కావేరి భుజం మీద చేయి వేసి లోనికి తీసుకెళ్ళింది శాంత. నెమ్మదించిన మనసుతో అక్కతో అడుగులు వేసింది కావేరి. ఇదంతా చూసిన రాము మాత్రం లోనికి వెళ్లకుండా అమ్మకు జరిగిన అవమానాన్ని తలుచుకొని జీవితంలో వీళ్ళందరికంటే పైకి రావాలి అని కసిగా అనుకుంటూ జీప్ వెనకాల రేగుతున్న దుమ్ముని కళ్ళు ఆర్పకుండా తీక్షణంగా చూస్తూ నిలబడిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.